మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్స్ పై చర్చించనుంది. అసెంబ్లీ హాల్లో నివేదికలపై చర్చించనున్నారు మంత్రులు. మంత్రివర్గ ఆమోదం అనంతరం నివేదికలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభలో నివేదికలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే నివేదికలను ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్స్ పై చర్చించనుంది. అసెంబ్లీ హాల్లో నివేదికలపై చర్చించనున్నారు మంత్రులు. మంత్రివర్గ ఆమోదం అనంతరం నివేదికలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభలో నివేదికలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపబోతున్నారు. ఇప్పటికే ఆ నివేదికలను ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా కులగణన, ఎస్సీ వర్గీకరణ ఈ రెండు రిపోర్ట్స్ పైన చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. అంతకంటే ముందు క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. కాసేపట్లోనే క్యాబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రెండు అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా క్యాబినెట్ ఎజెండాలో ఉండబోతున్నాయి. ఒకటి కులగణనకు సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందింది. కులగణనకు సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సర్వే చేసింది. 50 రోజుల పాటు సర్వే చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కులాల వారీగా నివేదికనిచ్చింది. ఆ తర్వాత ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి దాదాపు 3 దశాబ్దాలుగా ఈ అంశం పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ అయితే ఇచ్చింది. రాష్ట్రాలు ఆయా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు అసెంబ్లీలో సీఎం ఒక ప్రకటన కూడా చేశారు. సబ్ కమిటీ వేస్తామని చెప్పేసి ప్రకటించి సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ నియమించింది. ఇక ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి నిన్న క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా నివేదిక అందింది. సబ్ కమిటీ దానిపై సుదీర్ఘంగా చర్చించింది. నిన్న మధ్యాహ్నం సబ్ కమిటీ భేటీ అయి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై తుది కసరత్తు అయితే చేసింది. ఎస్సీలో వర్గీకరణకు సంబంధించి వాళ్ళని ఏబిసిడిఈ 4గా విభజించాలా, లేకపోతే ఏబిసిడిఈ ఏబిసి ఏబిసి ఈ 3గా విభజించాలా అన్న అంశానికి సంబంధించి మధ్యాహ్నం చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం కూడా మరోసారి సమావేశమై ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఉపకులాల వర్గీకరణ పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సీఎంకి కూడా వివరించారు. ఇక ఈరోజు ఈ రెండు కూడా క్యాబినెట్ ముందుంచబోతున్నారు. క్యాబినెట్లో కూడా చర్చించి వీటికి ఆమోదం పొందిన తర్వాత 11 గంటలకు ఇటు శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టబోతున్నారు. వాటిపై చర్చ కూడా ఉండబోతోంది. ఇక చర్చ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా కులగణనకు సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి కులగణనకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయబోతుంది. సునీల్, కులగణనకు సంబంధించి బీసీ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరి అసెంబ్లీ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు కూడా అక్కడికి మోహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కులగణనకు సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వివరాలను కూడా ప్రకటించారు. దాదాపుగా 46% పైగా బీసీలు ఉన్నారు, 17% ఎస్సీలు ఉన్నారు, 10% పైగా ఎస్సీలు ఉన్నారు అని చెప్పేసి వివిధ వర్గాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన వాళ్ళ వివరాలను వెల్లడించారు. అయితే ఈ నివేదికపై బీసీ సంఘాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇది తప్పుల తడకగా ఉంది. కులగణన అనేది
బీసీ సంఘాల వాదనగా ఉంది. గతంలో చేసినటువంటి సర్వేకు ఇప్పుడున్నటువంటి సర్వేకు చాలా వేరియేషన్ ఉంది. గతంలో ఇచ్చినటువంటి సర్వేకి ఇప్పుడున్నటువంటి సర్వే చూస్తే బీసీ జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది అన్న వాదనను అయితే బీసీ సంఘాలు ముందుకు తీసుకొస్తున్నాయి. మరి ఈరోజు చర్చ సందర్భంగా విపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం వాటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ రెండు నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఎటువంటి అంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ముట్టడి ఉండే అవకాశాలున్న కారణంగా ఎవరు కూడా అసెంబ్లీ పరిసరాల్లో రాకుండా ఉండేందుకైతే పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎవరిని దగ్గర పాసులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇక మరి కాసేపట్లో క్యాబినెట్ ప్రారంభం కాబోతుంది. క్యాబినెట్లో ఈ రెండు నివేదికలను ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి. అసెంబ్లీలో వీటికి సంబంధించి సీఎం ప్రకటన చేస్తారు. సీఎం ప్రకటన తర్వాత వివిధ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇదొక చారిత్రక నిర్ణయంగా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నివేదిక ప్రకారమే రానున్న రోజుల్లో బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి స్థానిక సంస్థలకు సంబంధించి ఆ విధంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది అయితే చూడాలి. దీనికి సంబంధించి కొంత చట్టపరమైనగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది, రిజర్వేషన్ల శాతం 50% పైగా ఉండకూడదు, 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పేసి. మరి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? పార్టీ పరంగా అయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కులగణన నివేదిక ఏదైతే ప్రభుత్వానికి అందిందో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా సామాజికంగా, రాజకీయంగా వాళ్లకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. మరి ఇక దీనికి సంబంధించి ఈరోజు శాసనసభలో ఆమోదం తెలిపిన తర్వాత చట్టపరంగా కూడా ఎటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు కేంద్రానికి తీర్మానం చేసి పంపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కేంద్రం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, చట్ట సవరణ చేసి ఆ తర్వాత రానున్న రోజుల్లో తెలంగాణలో ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అటువంటి ప్రకటన రాకపోతే మాత్రం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే కొనసాగిస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధంగా మారిందనే చెప్పాలి. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. గతంలో ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఇక ఇప్పుడు మరి ఎటువంటి ప్రకటన వెలువడుతుంది, ఇటు ఎస్సీల్లో బాగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ మేరకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు, 15% పైగా ఉన్న వాళ్ళ కోటాలో ఇటు మాదిగలకు కావచ్చు, అదేవిధంగా మాలలకు ఏ మేరకు రిజర్వేషన్ దక్కుతుంది, మిగతా సామాజిక వర్గాలకు ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం మరి కాసేపట్లోనే ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.